హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? మన హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసే ముందు ముఖ్యమైన అనౌన్స్మెంట్. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో బాగా తెలుసు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇప్పుడున్న అన్ని సెక్షన్స్ లో కల్లా వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సెక్షన్స్ గా మారిపోయింది. అందుకోసమే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే ఒక సపరేట్ బ్యాచ్ ని స్టార్ట్ చేశారు. అదే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యాచ్ లైఫ్ టైం క్లాసెస్ వినొచ్చు. ఒక్కసారి ఫీజు పే చేస్తే చాలు, మీరు అనుకున్న విధంగా సబ్జెక్ట్ బాగా వచ్చేదాకా మీరు క్లాసెస్ ని వినొచ్చు. అతి ముఖ్యమైన విషయం చెప్పమంటారా? రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లాగే చాలా కోర్సెస్ ఉన్నాయి. ప్రతి కోర్స్ వెనుక కూడా ఇన్ఫినిటీ అనే పేరు ఉంటుంది. ఇన్ఫినిటీ ఎందుకు ఉంటుందో తెలుసా? ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు బ్యాంక్ ఇన్ఫినిటీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ప్రిపేర్ అయ్యేవారు ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి కి ప్రిపేర్ అయ్యేవారు ఆర్బిఐ గ్రేడ్ బి ఇన్ఫినిటీ, అన్ని ఎగ్జామ్స్ రాస్తాం సార్ అనుకునేవారు బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ప్యాక్ ఇన్ఫినిటీ, సుప్రీం ప్యాక్, ఇలా చాలా కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సుని మీరు తీసుకోవచ్చు. మీరు అనుకున్న విధంగా సబ్జెక్ట్ బాగా వచ్చేదాకా కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ చెయ్యొచ్చు. అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఫీజెస్ అనేవి ఎనీ టైం పెరగచ్చు. ప్రస్తుతం అయితే జూన్ 30 దాకా ఈ ఫీజులే ఉంటాయి. తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లాగే ఏ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్ కి కాల్ చేస్తే చాలు, ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. వివరాలన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ లో కూడా చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు స్టూడెంట్స్ పెడుతున్న కమెంట్స్ ని కూడా చదువుతూ ఉండండి, డెమో వినండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో 7893899553 నెంబర్ కి కాల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీ డిస్కస్ చేసే ముందు మీ అందరికీ తెలిసినట్టు మనం ప్రతిరోజు కూడా ఒక ఇడియం నేర్చుకోవడం తప్పనిసరి. అంటే మనం డైలీ వొకాబులరీ ప్రతిరోజు నేర్చుకునేటప్పుడే ఒక ముఖ్యమైన ఇడియం ని నేర్చుకుంటున్నాము. దాని పేరే ఇడియం ఆఫ్ ద డేగా పెట్టుకున్నామన్న విషయం మీ అందరికీ తెలుసు. సో మనం ఈ రోజు నేర్చుకోబోతున్న ఇడియం ఆఫ్ ద డే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటే, చూడండి ఇడియం ఆఫ్ ద డే ఏంటో. డూ అన్టు అదర్స్ యాజ్ యూ వుడ్ హ్యావ్ దెమ్ డూ అన్టు యూ. అంటే ఏంటి సార్, ఇది కొంచెం చదవడానికి కష్టంగా ఉంది కదా అని అనుకుంటున్నారా? ఏం లేదు, చదవడానికి కష్టంగా ఉంటుంది కానీ దీని మీనింగ్ చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇతరుల చేత ఎలా ట్రీట్ చేయబడతామని కోరికగా ఉంటామో మనం కూడా మరి అవతల వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నన్ను అందరూ గౌరవంగా ట్రీట్ చేయాలి అని నేను అనుకున్నాను అనుకోండి, మరి నేను కూడా అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అలా అన్నమాట. అదే అన్నారు చూడండి, ట్రీట్ పీపుల్ ద సేమ్ వే యూ వాంట్ టు బి ట్రీటెడ్. ఓకేనా? సో డూ అన్టు అదర్స్ యాజ్ యూ వుడ్ హ్యావ్ దెమ్ డూ అన్టు యూ. మనం అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే అవతల వాళ్ళు మనని అలాగే ట్రీట్ చేస్తారన్నది చాలా మంచి ఇడియం. అయితే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇడియమ్స్ కి సిలబస్ అంటూ ఉండదు, కొన్ని వందల వేల ఇడియమ్స్ ఉంటాయి. అందుకే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఒక్క ఇడియమ్స్ మీదే చాలా వీడియోస్ ని డిజైన్ చేసి మీకోసం ఉంచడం జరిగింది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో జాయిన్ అయ్యేవారైతే ఆ ఇడియమ్స్ అన్ని నేర్చుకోవచ్చు. సో ఇక మనం లేట్ చేయకుండా హిందూ పేపర్లోకి వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈ రోజు అంటే జూన్ 20కి సంబంధించిన హిందూ పేపర్. ఇందులో మనం పేజ్ నెంబర్ 8 ఎడిటోరియల్ కాలం లో ఉన్నాము. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ డిజిగ్నేషన్ అనే పేరుతో ఒక అద్భుతమైన ఆర్టికల్ అయితే కనిపించింది. ఇందులో ఫోరా అనే ఒక వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ కనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. ఫోరా అంటే ఏమీ లేదమ్మా, ఒక సమావేశం అని రాసుకోండి, ఒక మీటింగ్ అని రాసుకోండి. ఫోరా అంటే ఏంటమ్మా? ఒక మీటింగ్. ఓకేనా? ఒక మీటింగ్. నిజం చెప్పనా, అసలు ఈ పారాగ్రాఫ్ లో మనకి తెలియని వర్డ్స్ అస్సలు లేవు. మహా అయితే 2-3 ఉంటాయి. అవి కూడా చాలా మందికి బాగా తెలిసిన వర్డ్సే ఉంటాయి. అయినా కూడా నేను అవి చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆర్టికల్ ని టచ్ చేసినట్టు ఉంటుంది,
ఎలాగో ఎడిటోరియల్ అంటేనే ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. అందరికీ తెలిసిన ఎక్స్ప్రెషనే ప్రయర్ టు అంటే ముందుగానే, బిఫోర్ అంటాం, అంతకంటే ఏం లేదు. ప్రయర్ టు అంటే బిఫోర్. పైల్ అంటే కలెక్షన్ ఆఫ్, చాలా అంటాను చూసారా అలా. పైల్ అంటే కలెక్షన్ ఆఫ్, పైల్ అంటే కలెక్షన్ ఆఫ్. చెప్పాను కదా, ముందే చెప్పాను నేను, చాలా ఈజీగా ఉంటాయి అసలు ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ అన్నమాట. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మంచి మంచి వొకాబులరీ ఉన్నాయి. అలాగే చూడండి, జైల్లో పెట్టడాన్ని ఇంప్రిజ్మెంట్ అంటాం అన్న విషయం కూడా మనలో అందరికీ తెలిసిన వొకాబులరీ మై డియర్ ఫ్రెండ్స్. ఇంప్రిజ్మెంట్ అంటే ఏంటంటే జైల్లో ఖైదు చేయుట అంటాను చూసారా అలా అన్నమాట. ఇంప్రిజ్మెంట్ అంటే ఖైదు చేయడం అంటాము. ఇక కన్విక్ట్ అంటే కూడా నేరస్తుడిగా ఆరోపించడం, అరెస్ట్ చేయడం. ఓకే, ముద్ద, నేరస్తుడు. గిల్టీ అంటాను, తప్పు చేసిన అతన్ని ఏమంటాం చెప్పండి, తప్పు చేసిన అతన్ని గిల్టీ అంటాం కదా, అలా అన్నమాట. ఓవర్వెల్మింగ్ అంటే సతమతం అయిపోవడం అనమాట. అది పాజిటివ్ గా కూడా వాడతామండి, నెగిటివ్ గా కూడా వాడతామండి. ఓవర్వెల్మింగ్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అని కూడా అనొచ్చు. ఓవర్వెల్మింగ్ అంటే ఏమనొచ్చు అంటే కన్ఫ్యూజ్డ్ అనొచ్చు, అంటే చాలా అంటాము, చాలా. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయే అంత రెస్పాన్స్ అంటాం. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోయే అంత రెస్పాన్స్ అంటాము. ఓవర్వెల్మింగ్ అంటే చాలా అంటాం అనమాట. అలా కానీ మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మంచి వొకాబులరీ ఒకటి వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, యాక్రిమోనీ. ఎంతమందికి తెలుసు యాక్రిమోనీ అని? యాక్రిమోనీ అనే వర్డ్ మనం రెగ్యులర్ గా నార్మల్ గా కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు కూడా మనందరం కూడా బాగా వాడే వర్డే మై డియర్ ఫ్రెండ్స్. యాక్రిమోనీ అనేది మనం జనరల్ గా కూడా వాడే వర్డే. యాక్రిమోనీ అంటే ఒక రకంగా చెప్పాలంటే బిట్టర్నెస్ అమ్మ, ఇల్ ఫీలింగ్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇల్ ఫీలింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బిట్టర్నెస్, చేదు అనుభవం అని కూడా అంటాం కదా, ఇల్ ఫీలింగ్ అన్నమాట. అంటే సరిగ్గా లేదు. మీరు యాక్రిమోనీ అంటే ఇల్ ఫీలింగ్ అని రాసుకోండి, అర్థమైపోతుంది మీకు యాక్రిమోనీ అంటే ఏంటో అర్థమైపోతుంది. ఇలా కానీ మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి దాదాపుగా అన్ని కూడా, దాదాపు 99% అన్ని కూడా మనకి తెలిసిన వొకాబులరీయే కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం కానీ చూసినట్టయితే నెక్స్ట్ చూడండి, లూప్ హోల్స్ అన్నారు. లూప్ హోల్స్ అంటే మైనస్ పాయింట్స్ అండి, అంతకంటే ఏముంది చెప్పండి. లూప్ హోల్స్ అంటే మైనస్ పాయింట్స్ అంటాము. లూప్ హోల్స్ అంటే ఏమంటాము, మైనస్ పాయింట్స్ అంటాము, మైనస్ పాయింట్స్. అలా కానీ చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి తర్వాత చూడండి మంచి మంచి వొకాబులరీ ఏమున్నాయంటే ఒకటే ఉంది మై డియర్ ఫ్రెండ్స్, పెర్సూవెన్స్. పెర్సూవెన్స్ అంటే ఒక పనిని ఆచరించడం, ఇంప్లిమెంటేషన్ అని రాయండి. లేకపోతే ఎగ్జిక్యూషన్ అంటాను చూసారా అలా అన్నమాట. ఇంప్లిమెంటేషన్ లేదా ఎగ్జిక్యూషన్ అంటాము. ఇక డీ రైల్ అంటే ఏమీ లేదమ్మా. డీ రైల్ అంటే దారి తప్పడం, పక్క దారి పట్టడం, డీవియేట్ అవ్వడం అని కూడా అంటాం. అంటే రాంగ్ విధానంలోకి వెళ్ళిపోవడాన్ని మనం డీవియేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. చెప్పాను కదండి మరి, చాలా సింపుల్ వొకాబులరీ ఉన్నాయని. ఇక మనం కానీ చూసినట్టయితే నెక్స్ట్ ఎడిటోరియల్ కాలం లోనే ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది. ఇందులో చాలా ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయండి. జెట్టర్స్ అంటే టెన్షన్ అంటాను చూసారా, నర్వస్ గా ఉండడం అంటాను చూసారా, వణికిపోవడం అంటాను చూసారా అలా అన్నమాట. జెట్టర్స్ అంటే వణికిపోవడం అంటాను చూసారా, టెన్షన్ గా అలా. అది చలికి వణికామా, టెన్షన్ తో వణికామా పక్కన పెడితే జెట్టర్స్ అంటే నర్వస్ గా ఉండడం. డ్రాట్ అంటే కరువు కాటకాలు. నేను చెప్పాలా చెప్పండి, మీ అందరికీ తెలుసు. డ్రాట్ అంటే కరువు కాటకాలు, డ్రాట్ అంటే కరువు కాటకాలు. ఇలా కానీ మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ తర్వాత మంచి వొకాబులరీ కనిపించింది చూడండి, విగర్. విగర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే బలం, స్ట్రెంగ్త్ అంటాము. విగర్ అంటే స్ట్రెంగ్త్ ఏంటమ్మా, విగర్ అంటే స్ట్రెంగ్త్. ఇక స్వేత్ అంటే ఏంటంటే చుట్టడం అండి. ఉదాహరణకి ర్యాప్ చేయడం అంటాం, ఐడియా ఉందా, చుట్టడం. లేకపోతే బ్యాండేజీతో మనం చేతికి దెబ్బ తగిలితే చుట్టేమనుకోండి, బ్యాండేజ్ అంటాం చూసారా, అంటే కవర్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో ర్యాప్ అంటే కవర్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ర్యాప్ అంటే కవర్ అని కూడా అనుకోవచ్చు అనమాట. అలాగే స్వేత్ అంటే కూడా అదే అనమాట. ఇక తర్వాత చూసినట్టయితే ఒక చోట మనకి బ్యాట్లింగ్ అనే మంచి వొకాబులరీ వచ్చింది చూడండి. బ్యాట్లింగ్ అంటే ఏమి లేదని యుద్ధం చేయుట, ఫైటింగ్ అనమాట. బ్యాట్లింగ్ అంటే ఫైటింగ్ అని రాసుకోండి, అంతకంటే ఏమీ లేదు. చాలా మంచి వొకాబులరీ వచ్చింది చూడండి, రీలింగ్ అంటే బ్యాలెన్స్ తప్పిపోవడం, తూలిపోవడం అంటాం చూసారా. రీలింగ్ అంటే శృతి తప్పడం లాంటిది, బ్యాలెన్స్ తప్పిపోవడం లాంటిది. ఇదిగోండి బ్యాట్లింగ్ అంటే చెప్పాను కదా, యుద్ధం చేయడం.
బ్యాట్లింగ్ అంటే చెప్పాను కదా, యుద్ధం చేయడం. బ్యాట్లింగ్ అంటే ఫైటింగ్ అనమాట, యుద్ధం చేయడం. ఫైటింగ్ అనమాట, యుద్ధం చేయడం. అట్ దిస్ జంక్షన్ అంటే ఏంటంటే ఈ సమయంలో. అట్ దిస్ జంక్షన్ అంటే ఈ సందర్భంలో. ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటాము. ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటాము. ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటాము. ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటాం. ఇక చూడండి, ఫాల్టరింగ్ అనే మంచి వొకాబులరీ అయితే వచ్చేస్తుంది మనందరి కోసం. ఫాల్టరింగ్ అంటే కూడా తడబాటు అంటాను చూసారా, అలా అనమాట. ఫాల్టరింగ్ అంటే కూడా తడబాటు. ఒక రకంగా చెప్పాలంటే ఫాల్టరింగ్ అంటే కూడా మనం లూజింగ్ బ్యాలెన్స్ అంటామండి. ఫాల్టరింగ్ అంటే కూడా ఏమంటాము, లూజింగ్ బ్యాలెన్స్ అంటాం. ఫాల్టరింగ్ అంటే కూడా తడబడడం, తడబాటు. ఫాల్టరింగ్ అంటే లూజింగ్ బ్యాలెన్స్ అంటాము. ఇలా కానీ మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ దాదాపుగా మనకి మంచి మంచి వొకాబులరీ కనిపిస్తున్నాయి కదా. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా చూసినట్టయితే మనకు ఒక అందమైన వొకాబులరీ కనిపించింది. లింగరింగ్ అంటే కదలకుండా ఒకే చోట ఉండిపోవడాన్ని లింగర్ అంటామన్న విషయం గతంలో కూడా అనేక సార్లు చెప్పుకున్నాం. సో లింగర్ అంటే వితౌట్ మూవింగ్ అనమాట, కదలకుండా ఒకే పొజిషన్ లో ఉండిపోవడం అనమాట. ఇక నిజం చెప్పాలంటే ఆప్టిమిస్టిక్ అంటే నేను చెప్పకపోయినా మీలో అందరికీ తెలుసు. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ అండి. ఆప్టిమిస్టిక్ అంటే ఏమంటామంటే పాజిటివ్ అంటాం. పాజిటివ్ గా ఉండడాన్ని, పాజిటివ్ గా మాట్లాడడాన్ని ఆప్టిమిస్టిక్ అంటాం అన్న విషయం మనందరికీ తెలుసు. ఇలా కానీ చూసుకుంటూ వెళ్తే మనకి దాదాపుగా అన్ని కూడా మంచి మంచి వొకాబులరీ లాగే కనిపిస్తున్నాయండి. అలాగే నెక్స్ట్ కూడా వెళ్దాం చూడండి. అదిగోండి, ఇంకా అన్ని కూడా ముఖ్యమైన వొకాబులరీని మనం ఇందులో కవర్ చేసుకోవడం జరిగింది. ఆఖరిగా ఒక వొకాబులరీ ఉంది, డాంపెనింగ్ అండి. ఏంటంటే డాంపెనింగ్. డాంపెనింగ్ అంటే ఏమీ లేదండి, తడి అయిపోవడం, మేక్ వెట్ అనమాట. తడి తడిగా అయిపోవడాన్ని ఏమంటామంటే డాంపెనింగ్ అంటాం. అంతకంటే ఏం లేదు. డాంపెనింగ్ అంటే ఏమని రాస్తారు, మేక్ వెట్ అని రాస్తారు. ఇక సర్జ్. సర్జ్ అంటే నేను చెప్పాలా చెప్పండి, మీకే తెలుసు కదా. సర్జ్ అంటే పెరగడం, ఇంక్రీజ్ అంటాము. సర్జ్ అంటే పెరుగుట, ఇంక్రీజ్ అంటాము. అలా మన రెండవ ఆర్టికల్లో కూడా కొన్ని వొకాబులరీని చూడడం జరిగింది. ఇక సరదాగా మనం మూడో ఆర్టికల్లో కూడా వెళ్దాం. అయ్య బాబోయ్ శ్యామ్ సార్, ఈ ఆర్టికల్ ఏంటి సార్ ఇంత పెద్దది ఉంది, ఇందులో సుమారుగా 50 వొకాబులరీ ఉంటాయేమో. 50 కాదండి, 50కు పైనే ఉన్నాయి. అలా అని ఇప్పుడు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనే, ఒక 5దో 10దో మాత్రమే మీకు పరిచయం చేసి వదిలేస్తాం. ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు కూడా ఈ ఆర్టికల్ చదవాలి అన్న ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. హెడ్లైన్స్ లో చూడండి, ర్యాంకిల్ అనే వొకాబులరీ వచ్చింది. ర్యాంకిల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నాయ్ అంటాం, విన్నారా మీరు? ఎన్నాయన్స్ అంటే అవమానంగా ఫీల్ అవ్వడం, లేదంటే చిరాకు. అన్నాయన్స్ అంటే చిరాకు అనమాట. అన్నాయన్స్ అంటే చిరాకు అనమాట. సో ర్యాంకిల్ అవ్వడం అంటే ఒక రకంగా చెప్పంటే ఆశ్చర్యానికి గురవడం కానీ, లేకపోతే చిరాకుగా అనిపించడానికి కూడా, చిరాకుగా అనిపించడాన్ని కూడా మనం ఏమంటామంటే ర్యాంకిల్ అంటాం. ర్యాంకిల్ అంటాం. ఇక అలాగే చూడండి, రీకాస్ట్ అనే ఒక వొకాబులరీ అయితే మనకు కనిపించిందండి. యాక్చువల్ గా రీకాస్ట్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పమంటారా? రీకాస్ట్ అంటే ఏంటో, మళ్ళీ టు కాస్ట్ అగైన్ అంటాం. సరే టు కాస్ట్ అగైన్ అంటే ఏంటి సార్, నాకు అర్థం కాలేదు సార్ అంటారా? ఏం లేదండి, రీడ్రాఫ్ట్ అనుకోండి. పోనీ ఏముంది అందులో, డ్రాఫ్ట్ అంటే తయారు చేయడం, రీడ్రాఫ్ట్ అంటే మళ్ళీ తయారు చేయడం. అంటే ఆల్రెడీ దాని మీద గతంలో మనం పని చేసాము, మళ్ళీ దాని మీద మరొకసారి పని చేస్తే దాన్నే రీకాస్ట్ అంటాం. సింపుల్ భాషలో చెప్పాలంటే రీవర్క్ చేయడం అండి, అంతకంటే ఏమీ లేదు. ఇక ఎప్పటి నుంచో మనకు అలా పరిచయం అవుతూనే ఉండే ఒక ఎక్స్ప్రెషన్ అండి. ఏంటి అంటే ఆట్ టు. ఆట్ టు అంటే చెప్పాను, గుర్తుందా? షుడ్. ఆట్ టు అన్నా షుడ్ అన్నా ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. ఆట్ టు అన్నా షుడ్ అన్నా ఒకటే మై డియర్ ఫ్రెండ్స్. ఇక మన ఆర్టికల్లో కానీ చూసినట్టయితే కొన్ని ముఖ్యమైన ఒక 4-5 ముఖ్యమైన వొకాబులరీ మాత్రమే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. బట్ మాక్సిమం చెప్పాలంటే ఇందులో చాలానే ఉన్నాయి వొకాబులరీ. ఎంఫసిస్ అంటే అతి ముఖ్యంగా చెప్పడం అనమాట. ఎంఫసిస్ అంటే దాని ప్రాముఖ్యతను ముఖ్యంగా చెప్పడం అనమాట. గివ్ ఇంపార్టెన్స్ అండి. ఎంఫసిస్ అంటే గివ్ ఇంపార్టెన్స్. మిటిగేషన్ అంటే మనందరికీ బాగా తెలిసిన వొకాబులరీయే కదండి. రెడ్యూస్ అండి. మిటిగేషన్ అంటే ఏంటండి, రెడ్యూస్. మిటిగేషన్ అంటే ఏంటంటే రెడ్యూస్ అంటాము. మిటిగేషన్ అంటే ఏంటంటే రెడ్యూస్. రెడ్యూస్ అంటాం. అదిగోండి చూసారా, మళ్ళీ మళ్ళీ వచ్చింది మిటిగేషన్ అనే వర్డ్. అదిగోండి రెడ్యూస్. ఇంకా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు మిటిగేషన్ అంటే. ఇక డ్వెల్ అంటే ఏంటి అని కొంతమంది అనుకుంటారు. డ్వెల్ అంటే ఏం లేదండి, డ్వెల్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండడం అన్నమాట. లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. డ్వెల్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండడం. డ్వెల్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండడం. లివ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండడాన్ని మనం డ్వెల్ అంటాము. పర్టికులర్ ప్లేస్ లో ఉండడాన్ని మనం డ్వెల్ అంటాం అనమాట. డ్వెల్ అంటాం. అలా కానీ మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ
తర్వాత చూడండి, అది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా నిజం చెప్పాలంటే మనకి చాలానే వొకాబులరీ ఉన్నాయి, బట్ నేను ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుని మీకోసం చెప్తానండి. సర్మైజెస్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పమంటారా? ఊహాగానాలు. సర్మైజెస్ అంటే ఏమి లేదండి, ఊహాగానాలు అంటాను చూసారా, దానినే సర్మైజెస్ అంటాం. ఊహాగానాలు అంటాను చూసారా, దానినే సర్మైజెస్ అంటాం. మరి మనకి ఇందులో చాలానే వొకాబులరీ చెప్పడం జరిగింది మీకోసం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒకసారి వాటిని నేను మీకోసం రివైజ్ చేసేస్తున్నానే. యాక్రిమోనీ అంటే గుర్తుందా? చేదుగా అనిపించడం. అంటే ఫుడ్ ఐటమ్ కాదండి. జనరల్ గా యాక్రిమోనీ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన బంధం సరిగ్గా లేదనుకోండి, యాక్రిమోనీ ఉంది అంటాం. అంటే వాళ్ళపై వాళ్ళ మీద ఒకరికొకరు ఇల్ ఫీలింగ్ ఉంది అంటాను చూసారా, అలా అనమాట. ఇల్ ఫీలింగ్ అంటాను చూసారా, అలాగనమాట. యాక్రిమోనీ అంటే ఇల్ ఫీలింగ్ అంటాం కదా, అలా అనమాట. అదే సతమతం అయిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఓవర్వెల్మ్డ్ అని కూడా అంటాం. ఓవర్వెల్మ్డ్ అంటే కన్ఫ్యూజ్ అయిపోవడం, సతమతం అయిపోవడం. ఇక వణికిపోవడాన్ని ఏమంటామో చెప్పాను గుర్తుందా? జిట్టర్స్ అంటామని చెప్పాను. వణికిపోవడాన్ని జిట్టర్స్ అంటామని చెప్పాను. మనం దేని మీద అయితే వర్క్ చేసామో మరలా తిరిగి దాని మీదే పని చేయడాన్ని రీకాస్ట్ అంటామని చెప్పాను. రీకాస్ట్. ఇక ఈ రోజు చెప్పాలంటే మిటిగేట్ అనేవాడు 2-3 సార్లే కనిపించిందండి. మిటిగేట్ అంటే రెడ్యూస్ అని చెప్పాను, తగ్గించుట. ఇక ఒక చోట మనకి ఆట్ టు అనే ఎక్స్ప్రెషన్ అయితే వచ్చేసింది. ఆట్ టు అన్నా షుడ్ అన్నా ఒకటే. ఆట్ టు అన్నా షుడ్ అన్నా ఒకటే. ఫాల్టర్ అంటే చెప్పాను తడబడడం, లూజ్ బ్యాలెన్స్. అలా కాకుండా ఒకే చోట కదలకుండా ఉండిపోవడాన్ని లింగర్ అంటామని మనం కూడా చదువుకోవడం జరిగింది. ఇక ఫోరా అంటే చెప్పాను గుర్తుందా? మీటింగ్ అండి, సమావేశం లాగా. ఇక తప్పు చేసిన అతన్ని కన్విక్ట్ అంటామని మనందరికీ తెలుసండి. బలాన్ని ఏమంటామో చెప్పాను గుర్తుందా? విగర్. విగర్ అంటే బలం, స్ట్రెంగ్త్. బలాన్ని విగర్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక ప్యాచీ అంటే చెప్పాను గుర్తుందా? ప్యాచీ అంటే కూడా అనీవెన్ గా ఉండడం, అంటే ఈవెన్ గా లేకపోవడం. ఈవెన్ గా లేకపోవడం, అనీవెన్ గా ఉండడం. సర్జ్ అంటే మీకు బాగా తెలుసు. సర్జ్ అంటే ఇంక్రీజ్ అంటామండి. దారి తప్పడం ఏమంటాం చెప్పండి? దారి తప్పడాన్ని డీరెయిల్ అంటాము. దారి తప్పడాన్ని డీరెయిల్ అంటాము. ఇక మంచి వొకాబులరీ ఒకటి వచ్చేసింది మన అందరి కోసం, పెర్సువెన్స్. పెర్సువెన్స్ అంటే చెప్పాను గుర్తుందా అండి? ఆచరించుట, ఇంప్లిమెంట్ అంటాము. పెర్సువెన్స్ అంటే ఆచరించుట, ఇంప్లిమెంట్ అంటాం. ఒక చోట మీకు గుర్తుంటే స్వేత్ అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది మన అందరి కోసం. స్వేత్ అంటే ఏంటంటే చుట్టడం అండి, ర్యాప్ అంటాము. చుట్టడాన్ని ర్యాప్ అంటాం. ఇక బ్యాలెన్స్ కోల్పోవడానికి మరొక మంచి వొకాబులరీ అయితే మన అందరి కోసం వచ్చేసిందండి. అదే రీలింగ్ అంటాం. రీలింగ్ అంటే ఏంటో గుర్తుందా అండి? రీలింగ్ అంటే బ్యాలెన్స్ ని కోల్పోవుట, బ్యాలెన్స్ ని కోల్పోవుట. ఒక చోట మీకు గుర్తుందా? డాంపనింగ్ అన్నాం, అంటే మేక్ వెట్, తడిగా ఉండడం. డాంపనింగ్ అంటే చెప్పాను గుర్తుందా? మేక్ వెట్ అన్నాం, మేక్ వెట్ అన్నాం, మేక్ వెట్. ఇక డ్వెల్ అంటే చెప్పాను గుర్తుందా? డ్వెల్ అంటే ఒక పర్టికులర్ ప్రదేశంలో ఉండడం అన్నమాట. ఇక ఊహాగానాలను ఏమంటామండి? సర్మైజెస్ అంటాము. ఊహాగానాలను సర్మైసెస్ అంటాము. ఇలా మంచి మంచి వొకాబులరీ మన అందరి కోసం వచ్చే మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా ఎప్పటిలాగే ఇప్పుడు నేను రాసిన ఈ వొకాబులరీలో 3 వొకాబులరీని వర్డ్స్ ఆఫ్ ద డే గా ప్రకటిస్తాను. వాటితో మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి నాకు పంపాలి మరి, సరేనా? అదిగోండి, రీలింగ్. రీలింగ్ అంటే బ్యాలెన్స్ తప్పడం అని చెప్పాను. లింగర్ అంటే ఒకే చోట కదలకుండా ఉండిపోవడం అని చెప్పాను. లింగర్ అంటే ఒకే చోట కదలకుండా ఉండిపోవడం అని చెప్పాను. యాక్రిమోనీ అంటే బిట్టర్ ఫీలింగ్ అనమాట. యాక్రిమోనీ అంటే బిట్టర్ ఫీలింగ్ అనమాట. ఇల్ ఫీలింగ్ అని కూడా అంటాము. మరి మీకోసం నేను వొకాబులరీ రివిజన్ కూడా చేశాను మరి, సరేనా? చక్కగా ఇవన్నీ కూడా సపరేట్ వొకాబులరీ బుక్ లో రాసుకోండి. అండర్లైన్ చేసిన పదాలతో మంచి మంచి సెంటెన్సెస్ ను తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీ మెసేజెస్ కోసం శ్యామ్ సార్ ఎదురు చూస్తున్నారని మర్చిపోవద్దు. ఉన్నా మరి. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.